మీ అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2026 అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే ప్రాక్టీస్ సెషన్స్ కోసం బీసీసీఐ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చింది. అవేంటో అన్నదైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రూల్ వచ్చేసి ఈ ప్రాక్టీస్ ముందు అంటే మ్యాచ్‌కి ముందు ఏవైనా టీమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క పనిముట్లయితే ఉంటాయి కదా! అంటే నెట్స్, త్రో డౌన్స్ ఇవన్నీ ఏ టీమ్‌కి ఆ టీమ్‌కనేవి సెపరేట్‌గానే ఇవ్వాలి. ఇన్ కేస్ ఒక టీమ్ వాడిన ఏవైనా నెట్స్ గాని, ఏవైనా ఇంకో టీమ్ వాడకూడదు అనేసి అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఈవెన్ అవి నెట్స్ అయినా, ఈవెన్ బౌలింగ్ ఆర్మ్ త్రో డౌన్స్ అయినా వేరే ఒక టీమ్ వాడిన పనిముట్లయితే ఇంకో టీమ్ అయితే వాడకూడదు. ఇక నెక్స్ట్ రూల్ వచ్చేసి ఒక టీమ్ ఏదైనా ప్రాక్టీస్ సెషన్ చేసేటప్పుడు కొంత రేంజ్ హిట్టింగ్ కోసం అయితే కొంత గ్రౌండ్ అయితే నెట్స్‌తో కవర్ చేస్తుంది. అయితే ఆ టీమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకో టీమ్ అదే రేంజ్ హిట్టింగ్‌ని అయితే వాడకూడదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఫస్ట్ మ్యాచ్ ఏమో ఆర్‌సీబీకి, ఎస్ఆర్‌హెచ్‌కి మ్యాచ్ అవుతుంది. సో, చిన్నస్వామి స్టేడియంలో అవుతుంది. సో, చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ వాళ్ళు ఒక 30 మీటర్స్ రేంజ్ హిట్టింగ్‌ని అయితే వాళ్ళైతే గ్రౌండ్‌లో నెట్స్‌తో వేసుకున్నారు. అయితే అదే 30 మీటర్స్ గ్రౌండ్ రేంజ్‌లో ఎస్ఆర్‌హెచ్ వచ్చి బ్యాటింగ్ చేయకూడదు. ఇన్ కేస్ ఎస్ఆర్‌హెచ్ అనేది ఆ రేంజ్ హిట్టింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే అక్కడున్న మేనేజ్‌మెంట్‌ని రిక్వెస్ట్ చేసి వేరే గ్రౌండ్‌లో వేరే 30 మీటర్స్ గాని, ఒక 40 మీటర్స్ రేంజ్‌నైతే వాళ్ళు మళ్ళీ పెట్టుకొని అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అలాగే ఏదైనా ఒక టీము అంటే ఇప్పుడు హోమ్ గ్రౌండ్ ఆర్‌సీబీ ఇప్పటి నుండే బెంగుళూరులో ప్రాక్టీస్ సెషన్ మొదలుపెడతది. అయితే 2026లో ఈ 28థ్ తారీఖున ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుందో అంటే ఏదైతే పిచ్ మీద ఆడుతారో ఆ వికెట్ మీద అయితే ఆర్‌సీబీ 24థ్ అంటే 4 రోజులు ముందు వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ మ్యాచ్‌కి 4 రోజులకి ఇక ఉంది అన్న టైంలో ఆర్‌సీబీ ఆ వికెట్ మీద ప్రాక్టీస్ చేయకూడదు. ఈవెన్ అపోజిషన్ టీమ్ కూడా ఆ వికెట్ మీద ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ గాని, ఈవెన్ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదనేసి అయితే బీసీసీఐ అయితే కొత్త రూల్ అయితే పెట్టింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్‌గా ప్రాక్టీస్ సెషన్ ముందు ఎవరికివ్వాలి అనేది వస్తే ముందు హోమ్ టీమ్‌కే ముందు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందనేసి అయితే బీసీసీఐ అయితే చెప్పింది. అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీకి, ఎస్ఆర్‌హెచ్‌కి మ్యాచ్ జరుగుతుంది. సో, యాక్చువల్‌గా ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఎళ్లి గ్రౌండ్‌కెళ్ళింది. ముందు ప్రాక్టీస్ సెషన్ మేము చేసుకుంటాము అనంటే, అది ఆర్‌సీబీ హోమ్ మేనేజ్‌మెంట్ ద్వారే అంటే వాళ్ళేది నిర్ణయిస్తే అదే. ఎందుకంటే ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి, వాళ్ళకెప్పుడు ప్రాక్టీస్ సెషన్ కావాలంటే వాళ్ళప్పుడు తీసుకోవచ్చు. రిమైనింగ్ టైమ్‌లోనే ఎస్ఆర్‌హెచ్ అయితే ప్రాక్టీస్ చేసుకొనైతే కొత్త రూల్ అయితే పెట్టింది. ఇక ఏదైనా టీమ్ నైట్ ప్రాక్టీస్ చెయ్యాలి అంటే, దానికి డ్యూరేషన్ 3½ అవర్స్ అయితే డ్యూరేషన్ అయితే పెట్టింది బీసీసీఐ. ఇన్ కేస్ నైట్ ప్రాక్టీసు 2 టీమ్‌లు మేము నైట్ ప్రాక్టీసే చేస్తాము అనేసంటే, దానికైతే బీసీసీఐ ఇంటర్ఫియర్ అయ్యి, వాళ్ళు బోర్డ్స్‌కైతే అంటే ఇప్పుడు ఆర్‌సీబీ మ్యాచ్ అనేది చిన్నస్వామిలో అవుద్ది కదా! కర్ణాటక బోర్డ్‌కైతే చెప్తుంది. ఇదైతే సెటిల్‌మెంట్ చేయండి అనేసైతే ఇన్ఫార్మ్ చేస్తది. ఇన్ కేస్ ఆ సెటిల్‌మెంట్ గూడా అవ్వకుండా 2 టీమ్‌లు తగ్గట్లేదనుకోండి, అప్పుడేమో బీసీసీఐ ఇంటర్ఫియర్ అయ్యి 2 అవర్స్, 2 అవర్స్ యాక్చువల్‌గా 2 అవర్స్, 2 అవర్స్ అనేసి కంటిన్యూస్‌గా వాళ్ళకైతే సెషన్స్ కేటాయిస్తది. యాక్చువల్‌గా నైట్ పూట ప్రాక్టీస్ సెషన్‌కి ఎంత టైమ్ ఉండాలి? 3½ అవర్స్ ఉండాలి. ఇప్పుడు 2 టీమ్‌లు వాగ్దానానికి దిగాయి గాబట్టి, సో, అప్పుడేం చేస్తారంటే, వాళ్ళైతే ముందు ఆర్‌సీబీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు గాబట్టి, నైట్ సెషన్ 6-8 వరకు ఆర్‌సీబీని మ్యాచు ప్రాక్టీస్ చేయమంటారు. 8 నుండి మళ్ళీ 11 వరకు లేదా 10 వరకు నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్‌కి ఛాన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ కావాలంటే ఆర్‌సీబీ వోళ్ళకి ఆ నెక్స్ట్ వచ్చే 2 అవర్స్ అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి కొత్త రూల్స్ అయితే బీసీసీఐ పెట్టింది.